నీవు నీ సిలువను మోసుకొని వెంబడించినప్పుడు తాము ఆయన నిమిత్తం శ్రమపడి ఆయన కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వారు గ్రహించారు. క్రీస్తుని వెంబడించేటువంటి వారికి అందరికీ శ్రమలు హింసలు కలుగుతాయి. అంటే ఆయన వెంబడించేటువంటి విషయంలో కదా మనం ఉన్నాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించువారు అందరూ హింసలు. ఇప్పుడు చెప్పండి, నీకు హింస శ్రమ బాధ రాలేదు అంటే సద్భక్తితో దేవుని వెంబడించడానికి బ్రతకడానికి ఇష్టపడలేదు అన్నమాట. వస్తే ధన్యుడు ధన్యులు. పత్రిక పాఠంలో ఏం జరిగింది? అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 34వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో పేతురు యోహానులకు శిక్ష పడింది. అసలు ఎందుకు వచ్చింది? 3 వారాల నుంచి ఇదే వస్తా ఉంది. ఏంటిది? శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటి భిక్షకుని బాగు చేసిన దానికి వాళ్ళకిద్దరికి వచ్చినటువంటి హింసలే. అంతకుముందు ఒకసారి తీసుకుపోయి జైల్లో పెడతారు, దేవునితో విడిపిస్తాడు, మళ్ళీ వచ్చి రక్షణ సువార్తను పునరుద్ధరణ సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. సో వీళ్ళు పాపం చేసి కాదు వాళ్ళకి శిక్ష. పేతురు యోహానులు వాళ్ళు పునరుద్ధరణపు సువార్తను ప్రకటిస్తున్నందువలన వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి. సో క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినారు కాబట్టి వాళ్ళు హింసలు కొని తెచ్చుకున్నారు. వాళ్ళు అలా వస్తే హ్యాపీ అంటారు. అది కొంతమంది ఏమంటారంటే పైశాచికత్వం అనుకుంటారు. కాదు. సో ఒకవేళ ఆ చివరి వచనం చదవండి, దాని ముందు 42వ వచనం, దాని ముందు చూసారా? ఆ నామమున హింసించబడిన దానికి సంతోషపడ్డారు. అంటే ఒకవేళ ఆ హింస లేక జరగకపోతే వాడు సంతోషం ఉండేది కాదేమో. తప్పించుకుంటే అబ్బా బతికిపోయాడు నాయన, వాడు తప్పించుకుని వచ్చేది అనుకుంటాం. కానీ వాస్తవంగా క్రీస్తు ప్రభువు పట్ల సద్భక్తితో బ్రతకాలని ఆశపడేటువంటి వాళ్ళకి, తాము పొందుకున్నటువంటి దాన్ని ఇతరులకు ఇవ్వాలనే ఉద్దేశం కలిగినటువంటి వారికి ఆ శ్రమ హింస కలిగితే అది ఆనందం. వాళ్ళు ఏం చేశారు అక్కడ? ఆ దేవాలయం దగ్గర ఈ దగ్గర బంగారము వెండి దొరకదనేటువంటి ఆశతో పేతురు యోహాను వైపు చూస్తే ఆయన అన్నాడు, ఏమన్నాడు? వెండి బంగారం నా అయితే లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచాడు అన్నాడు. అంతే. అప్పటి వరకు వంకర జరిగిపోయినటువంటి కాళ్ళతో నడవలేని పరిస్థితుల్లో ఇతరుల సహాయంతో తీసుకుని పడబెడుతుంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఒక క్షణం లోపల గంతులేస్తూ దేవుని ఆరంభంలో ప్రవేశించి దేవుని సమీపిస్తున్నాడు అంటే వాళ్ళకి కొన్ని విలువిట్లు కొలుపుతున్నాయి. నిజంగా వాళ్ళు బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే, అయ్యా ఇది ఎలా సాధ్యమైంది, మాకు కూడా చేయండి, మాకు కూడా చెప్పండి అని చెప్పాలి. అలా కాకుండా ఏ నామంలో చేసినావు, ఎలా చేయగలిగినావు, అదే చెప్తా. ఏ లేదు, మీరు నిషేధించిన రాయి మూల తాళ్ళాయి. మీరు ఆయన్ని దొంగగా తీవ్రవాదిగా చిత్రీకరించి ఆయన శిలువ శిక్ష వేసి ఆయన చంపడానికి చూశారు. దేవుడు ఆయన మృతుల్లో ఉంచిన దేవుడు లేపాడు ఆయన్ని. కాబట్టి దానికి మేమే సాక్షులం. సో ఆయన పునరుద్ధరణాన్ని మేము ప్రకటిస్తున్నాం. అంటే వాళ్ళలో సద్దుకైన ఒక జాతి ఉంది. ప్రధాన యాజకుడు, పరిసయ్యులు, ఈ సద్దుకైలు, వీళ్ళు చేసినటువంటి పని అది. వాళ్ళకి పునరుద్ధరణ అంటే అస్సలు గిట్టదు. ఆ మాట రాకూడదు. చచ్చిపోవడం మళ్ళీ ఎక్కడ బతుకుతాడు అంటారు. అది ఎలా సాధ్యం? ఇది వాళ్ళ దృక్పథం. యేసు ప్రభువుని పునరుద్ధరణని మీరు ప్రకటిస్తున్నారు. ఇంకా వాళ్ళ ధ్యేయం ఏంటంటే
ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాల. రోమాపత్రికలో 10వ అధ్యాయం మొదటి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అయినది, వారి కోసం నేను చేసిన ప్రార్థన అయినది అంటాడు కదా పౌలు. కాబట్టి ఈ దేవుడిచ్చేటువంటి క్షమాపణ అందరికీ రావాలి, అందరికీ రావాలి. ఇది వారు దానికోసం ప్రయాసపడుతున్నారు. దానికోసం వాళ్ళు ఎంత ఆ శిలువను ఎత్తుకొని నడుస్తూ ఉంటే నిజంగా వీరికి రావాల్సినటువంటి శ్రమ కాదది, వాళ్ళకి రావాల్సినటువంటి శిక్ష కాదది. సో వాళ్ళు ఆ కుంటి భిక్షకుని స్వస్థపరిచిన దానికి వాళ్ళు ఈ శిక్ష వాళ్ళకి ఇచ్చినారు. అంటే 40 సంవత్సరాలుగా ఎరుగుతున్న కుంటివాడిని, 40 ఏళ్ళు అతనికి, 40 ఏళ్ళ నుంచి అక్కడ అడుక్కుంటున్నాడు, భిక్షగాడు, ఎవరైనా ఇచ్చేటువంటి దానంతో బతుకుతున్నాడు. వీళ్ళు సేవ కోసం లోపలికి వెళ్తున్నారు దేవాలయంలోకి. వీళ్ళు మంచిగా వస్త్రాలు ధరించి చూడటానికి పరిశుద్ధంగా కనబడుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర విలువైన వస్తువులు దొరుకుతాయి, వీళ్ళు బంగారం దొరుకుతుంది నాకు ఉద్దేశంతో వాడు వైపు చూశాడు. సేవకుడు ఎలాంటి వాడు, పరిశుద్ధాత్మ పొందుతున్న సేవకులు. పైన చూస్తే మొత్తం చెప్పారు కదా, మనకి లేదులే. ఆత్మను పొందుకున్నటువంటి సేవకులు కొంచెం ఉంటుంది, ఒక మొహం చూస్తే మేఘాలు వాడు చెప్తారు. వాడు చూస్తేనే ఆ చూపు అర్థమైపోయింది వాళ్ళకి, దేనికోసం చూస్తున్నాడు ఇతను అని. విలువైనటువంటి బంగారము లేకపోతే వెండో ఇంకేదో గొప్పగా ధనము దొరుకుతుందనే ఉద్దేశంతో వాడు చూస్తుంటే ఆయన అన్నాడు, వెండి బంగారం నా యొక్క లేవు కానీ నాకు కలిగింది నెక్కిస్తున్నాను, లే నడు అంటేనే లేచి నడిచినాడు. 40 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి వారు అతని వాళ్ళు ఇప్పుడు లేచి బాగుపడ్డాడు. ఈ సత్యం దావానంలాగా వ్యాపించింది. అనేకులు వచ్చి ప్రభు వాక్యాన్ని వింటున్నారు, వీళ్ళతో ఏకీభవిస్తున్నారు. ఇంకెక్కడ వీళ్ళకి అప్పుడు మన దేవాలయం తలుపులు మూసుకోవాలి. ఇది మనమంతా కూడా ఉంటాడు ఇంకా. కాబట్టి ఎప్పుడైతే మన కోపం వచ్చింది వాళ్ళకి, ఇంకా చూడండి అనేకులు స్వస్థత వాళ్ళకి రావాల్సిన కష్టం ఏంటంటే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 14 నుంచి 16 వచనాలు చూడండి. చూసారా, అంటే ఇక్కడ ఈ క్రియ జరిగినందువల్ల యెరూషలేము దేవాలయంలో ఆ కుంటి భిక్షకుని 40 సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఉండేటువంటి ఆ భిక్షకుని నోటి మాట చేత స్వస్థపరిచిన విధానాన్ని బట్టి జనాలు తండోపతండాలుగా వారి వెంబడి బట్టి వారిని అడుగుతూ వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటూ స్వస్థత పొందుతూ వాళ్ళు పోతా ఉన్నారు. ఇంకా చదువు. పేతురు వస్తున్నటువంటి ఎంత గొప్ప విశేషం అంటే, ఒక్క నిమిషం చూడండి. యేసు ప్రభువుకు కూడా లేనటువంటి భాగ్యం యేసు ప్రభు జీవితంలో ఎప్పుడైనా ఆయన నీడ పడితే బాగైపోయినటువంటి సందర్భం బైబిల్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా వస్త్రపు చెంగు ముట్టితే బాగైనటువంటి స్త్రీ ఉంది. కానీ లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించినాడంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఇంకా గొప్ప కార్యం చేస్తాడన్నాడు. నిజంగా నాకు అది చదువుతున్నప్పుడు ప్రభు అంత శక్తిని వాడు ఆపాదించినాడు. వీళ్ళ ఖ్యాతి చూసి మోసేది ఆయన్నే, ఆయన వల్లే వచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చిన శక్తి ఇది. కానీ రోగుల్ని చాలా మందిని తీసుకొచ్చారు. వాళ్ళు వెళుతుంటే దారిలో పండబెడుతున్నారు. దారిలో పండబెడితే వీళ్ళ నీడ ఎవరి మీద పడుతుంటే వాళ్ళు లేచి పరుగులు పెట్టారు. చదవదండి. జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు చూసారా, ఇందుకు వాళ్ళకి కోపం వచ్చింది. అంత తాగిపోలే వాళ్ళు. ఆ కుంటివాడి భిక్షతో స్వస్థత ఆగించాల. ఇది రావణంలాగా వ్యాపించిన తర్వాత దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు, రోగాలతో అస్తవ్యస్తంగా ఉండేటువంటి వాళ్ళు ఆయన తాగడానికి, ముట్టడానికి, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు అక్కడ. అంతమంది విపరీతమైన జనాంగం. అందువల్ల వాళ్ళలో కలిగినట్టు ఏంటంటే ఆయన తాకపోతే తాకపోయినాడు,
కనీసం ఆ ఇద్దరు నడిచిపోయేటప్పుడు ఆ పండ పెడితే ఆ నీడ పడింది అనుకో లేస్తాడు. అది విశ్వాసం, అది గొప్పదనం. అందువలన వాళ్ళకి ఎక్కడలేనటువంటి క్రేజ్ వచ్చేసింది. వాళ్ళు తమను తాము ఉపేక్షించుకున్నారు, ప్రభు కోసం తమ సిలువను ఎత్తుకున్నారు. సో వాళ్ళకి దేవుడు ఎంత శక్తి సామర్థ్యాన్ని ఇచ్చినాడో గమనించండి.